పోలవరం జిల్లాలో హాస్టల్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంపై కలెక్టర్ స్పందించారు. విద్యార్థులతో సిమెంట్ పనులు చేయించిన హాస్టల్ సంక్షేమాధికారిని సస్పెండ్ చేశారు. ఏటపాక మండలం గౌరీదేవిపేట ఎస్సీ హాస్టల్లో విద్యార్థులతో సిమెంట్ పనులు చేయించారని వార్తలు వచ్చాయి. ఈ ఘటనపై చింతూరు ప్రాజెక్టు అధికారి శుభం నోక్య ఆదేశాల మేరకు డీడీఓ విచారణ జరిపారు. ఆ నివేదిక ఆధారంగా హాస్టల్ సంక్షేమాధికారి దుర్గా పవన్ కుమార్ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. విద్యార్థులతో పనులు చేయించడాన్ని సహించబోమని తేల్చెప్పారు. జిల్లాలో ఇలాంటి ఘటన పునరావృతమైతే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వెట్టి చాకరీ చేయించారు, పిల్లలతో ఇటుకలు ఇసుక మోయించారని చెప్పేసి అని సాంఘిక సంక్షేమ వసతి గృహానికి సంబంధించినటువంటి క్లిప్పింగ్ ఏటపాక మండలంలో గారుదేవపేట గ్రామం నుంచి వచ్చిందో దాన్ని చూసి మా ప్రాజెక్ట్ అధికారి గారు వెంటనే ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా తెలియజేయడం ఉంది. దాన్ని ఆధారంగా చేసుకుని వెంటనే నేను ఇక్కడికి వచ్చి పిల్లలతో మాట్లాడడం జరిగింది. అక్కడ వాటర్ స్టాగ్నేట్ అవడంతో ఒక 5 పిల్లలు ఇసుక ఇటుకలు మోయడం వాస్తవం అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. అయితే వాళ్ళు ఇష్టపూర్వకంగానే